డిఫరెంట్ కాన్సెప్ట్తో సూపర్ లుక్తో మన ముందుకు రాబోతున్నారు సందీప్ కిషన్. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెలుగు ఇండస్ట్రీలో చాలా మూవీస్ వచ్చాయి, బట్ హాకీ ప్లేయర్గా మాత్రం ఏ హీరో కనిపించలేదు. ఫస్ట్ టైం సందీప్ కిషన్ A1 ఎక్స్ప్రెస్ మూవీతో హాకీ ప్లేయర్గా మనకు కనిపించబోతున్నారు. అండ్ హీరోయిన్ కూడా ఏం తక్కువ తినలేదండి. సో హీరోకి గట్టి పోటీ ఇవ్వబోతుంది ఈ మూవీలో. మరి టీం మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంత కాన్ఫిడెంట్ ఎందుకు వచ్చింది వారిని అడిగే తెలుసుకుందాం. హాయ్ 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 హాయ్, సో ఎలా ఉన్నారు? ఎట్ ద మూమెంట్ చాలా బాగున్నామండి, చాలా పాజిటివ్గా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ ఆఫ్టర్ కరోనా తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు మూవీస్ రిలీజ్ చేసేస్తున్నారు. సో మీది కూడా ఆ వేలో ఉంది. సో మాకు యాక్చువల్లీ ప్రీ కరోనా మేము 80% ఫిల్మ్ ఫినిష్ చేసామండి. 20% ఫిల్మ్ పెండింగ్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది. సో కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ టు షూట్ దిస్ 20. ఈ 20%కి సీజీ ఉంది. సో మాకు అదో ప్రొసీజర్. బట్ వీఆర్ గ్లాడ్, వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ డేట్. మంచి డేటు. మేము అనుకున్న సినిమాని 200% పర్ఫెక్ట్గా రిలీజ్ చేసాం. ఈ సినిమాకు వైబ్ ఉందండి. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మంచి రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ అసలు ట్రైలర్స్ టీజర్స్ చూసాం, అసలు టోటల్ డిఫరెంట్. అసలు ఇప్పటి వరకు చేసిన మూవీస్లో అసలు మీ లుక్ టోటల్ చేంజ్. అండ్ మీరు కూడా అండ్ చాలా క్యూట్గా ఉన్నారు ఈ మూవీలో. అసలు అంటే మిగిలిన మూవీస్లో అని కాదు, ఈ మూవీలో ఇంకా క్యూట్గా ఉన్నారు. అండ్ చాలా హాట్గా ఉన్నారు ఇద్దరు పేరు కూడా. థ్యాంక్ యూ. సూపర్. అండ్ ట్రైలర్స్ చూసినప్పుడు అయితే హాకీ ప్లేయర్గా కనిపిస్తున్నారు. మూవీ నాకు వచ్చిన డౌట్ అనమాట. సో తనేమో హాకీ ప్లేయర్ అంటారు, ఇక్కడేమో A1 ఎక్స్ప్రెస్ అనే టైటిల్ ఉంది. ఏంటి అసలు నాకేం సింక్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు ప్రతి స్పోర్ట్స్ మెన్ కూడా నిక్ నేమ్ ఉంటుందండి. మాస్టర్ బ్లాస్టర్ అంటారు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు. ఓకే, మన రాహుల్ ద్రావిడ్ గారిని గ్రేట్ వాల్ అనేవారు. సౌరవ్ గంగూలీని దాదా, సో మిస్టర్ డిపెండబుల్. సో అలా అందరికీ ఒక నిక్ నేమ్ ఉంటుంది మాక్సిమం స్పోర్ట్స్ ప్లేయర్స్ కి. అలా ఈ క్యారెక్టర్ కి నిక్ నేమ్ A1 ఎక్స్ప్రెస్ అన్నమాట. A1 ఎక్స్ప్రెస్ ఇస్ నిక్ నేమ్. సో A1 ఎక్స్ప్రెస్ లా దూసుకుపోతారనా? ఈ హాకీ అని మ్యాచ్ అదే కదా, యూర్ టేకింగ్ ద బాల్ ఫ్రమ్ వన్ కార్నర్ ఆఫ్ ద ఫీల్డ్ టు ద అదర్. సో హీస్ నోన్ యాజ్ A1 ఎక్స్ప్రెస్ ఆన్ ద ఫీల్డ్. సో అదే టైటిల్ అలా వచ్చిందన్నమాట. అది కాకుండా బేసిక్లీ A1 ఇంకేమైనా పెట్టుకోవచ్చు. మేము ఇష్టం వచ్చింది. ఎనీ స్పోర్ట్స్ ఫిల్మ్ మీరు ఏం పెట్టచ్చు అంటే, ఒకటి స్పోర్ట్ పేరు పెట్టచ్చు, లేదా జెర్సీ లాంటి టైటిల్, సూపర్ టైటిల్ వచ్చేసింది, లేదా క్యారెక్టర్ పేరు, లేదా అలాంటివి పెట్టగలం అది ఎండ్ ఆఫ్ ది డే. సో అది పెట్టినప్పుడు అది ఒక ఎక్సైటింగ్ పేరు అవ్వాలి, అందరికీ గుర్తుండిపోయే పేరు అవ్వాలి, నచ్చాలి, సౌండింగ్ బాగుండాలి అనే దగ్గర మాకు వచ్చిన టైటిల్ A1 ఎక్స్ప్రెస్. సో దీనికి మీరు ఇంకేమైనా మంచి టైటిల్ పెట్టాలని కూడా పెట్టుకోవచ్చు. ఆలోచించేలాగా ఉంది టైటిల్. ఫస్ట్ మనకి టైటిల్ తోనే అట్రాక్ట్ అవుతారు. అదే మా ఎజెండా కూడా అదే. మేము ఫస్ట్ టైటిల్తో జనాలు అటెన్షన్ తీసుకోవాలి, ట్రైలర్తో ఈ సినిమా ఎందుకు చూడాలో చెప్పాలి అనుకున్నాం. ఆ పని మేము బాగా చేసామని నమ్ముతున్నాం. ట్రైలర్స్ చాలా చాలా బాగుంది. సినిమా తప్పకుండా చూడాలి అనిపించేలాగా ఉన్నాయి ట్రైలర్స్ కూడా. సో హాకీ అనగానే అసలు మీ ఇద్దరికి టచ్ ఉందా హాకీ? ఈ మూవీ ముందే ఏం టచ్ లేదు యాక్చువల్లీ. సైన్స్ చేసిన తర్వాత we took coaching for hockey, and especially before shooting the hockey scenes ఆ ముందే నేను హాకీ కోచింగ్ తీసుకున్నాను, and obviously Sandeep also. So but before this, not even in school also, స్కూల్లో హాకీ లేదు కదా. I don't understand why it's not there. దట్ టు అప్పుడుతో ఇది హాకీ నేషనల్ గేమ్ ఇప్పుడు కాదు, కానీ అప్పుడు ఉంది. సో ఐ ఎంజాయ్డ్ లెర్నింగ్ దిస్ న్యూ స్పోర్ట్. ఐ లవ్ స్పోర్ట్. నార్మల్గా నాకు స్పోర్ట్ అంటే చాలా ఇష్టం. అండ్ కానీ ఈ స్పోర్ట్స్ నిజంగానే చాలా చాలా బాగుంది. And to hold and once you hold the hockey stick, you feel like a sports person for some reason. There's something in there. So yeah, it's a confidence was there. Vibe adu pattukodamlo chinna maasi untundi confidence. So for me, like when I didn't have the hockey stick, I used to feel incomplete, like on the set when we used to shoot, like all the time, even if we are not shooting, while sitting also we used to have a hockey stick in our hand. Yeah. ఇందులో మీరు కూడా హాకీ ప్లేయరా? అవును, నేను కూడా హాకీ ప్లేయర్. సో అంటే గర్ల్స్ తరఫున ఇది వేరే కథ యాక్చువల్లీ దీనిలో. బట్ ఐఎమ్ ఆల్సో హాకీ ప్లేయర్. ద హోల్ మూవీ యూ సీ మీ ఇన్ హాకీ, లైక్ షార్ట్స్ అండ్ లూజ్ టీ-షర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో యా, ఐ మీన్ స్టోరీలో నా పార్ట్ ఏంటి ఇది ఆ కోసం మూవీ చూడాలి. కానీ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ప్లేయింగ్ సంథింగ్ లైక్ దిస్, నెవర్ డన్ బిఫోర్. సో ఎంతకాలం అంటే ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు హాకీది? ఫర్ మీ ఐ థింక్ ఐ డిడ్ 10-15 days.
Like all the time used to play. 15 days కి మొత్తం క్లియర్ గా అర్థమైపోయిందా హాకీ? I like sports in general, so it was not like I'm not a person who doesn't play sport. It's not athletic, so it's for that I didn't have to practice. It's not from scratch, but to hold a bat and everything, I learned that. And coaching కోసం తీసుకున్నాను. ఎందుకంటే నా part ఎంత లేదు where I'm playing so much all throughout. Obviously not like the hero. కానీ ఒక place ఒక scene లో నేను ఆడుతున్నాను. So for that only one particular scene I had to learn few things. పాపం చెన్నైలో షూట్ చేసి హైదరాబాద్కి అప్పుడే ల్యాండ్ అయింది, ఒంట్లో బాగాలేదు. బట్ నెక్స్ట్ డే షీ హ్యాడ్ టు షూట్ ది సీక్వెన్సెస్. వెళ్ళి డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళి రోజు మొత్తం అది ప్రాక్టీస్ చేసుకుని. సో లావణ్య సినిమాకి హాకీ ఒకటి, దాని యమహా బైక్ రైడ్ చేయడం నేర్చుకోవాలి. తన ఇంట్రొడక్షన్ సినిమాలో RX-100 బైక్, తన ఇంట్రొడక్షన్ మా ఇద్దరి మధ్యన వచ్చిన చేజ్ లా ఉంటుంది, బైక్ చేజ్ లా ఉంటుంది అనమాట. సో ఆ పరంగా ఫిజికల్ ఎఫర్ట్ గా, ఫిజికల్ ఎఫర్ట్ ఈ సినిమా. అంటే మామూలుగా హీరోయిన్స్ అనగానే ఒక సాంగ్స్, స్వీట్ మూమెంట్స్, లవ్ స్టోరీస్, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా. ఒక ఫిజికల్ గా షీ హ్యాడ్ టు రియల్లీ పుట్ హర్సెల్ఫ్ త్రూ అ లాట్. పడిపోవడం కష్టం. అంటే నిజంగా చెప్తే నాకు ఇష్టం ఇవన్నీ. బికాజ్ నార్మల్ గా అవకాశం వి డోంట్ గెట్ యాజ్ హీరోయిన్స్. వి ఓన్లీ హ్యావ్ టు డాన్స్. మాక్సిమం ఎఫర్ట్ ఇస్ డాన్సింగ్, క్యూకి వి హ్యావ్ టు డాన్స్ ఆన్ సమ్ సర్టన్ నంబర్. అందుకే ఈ మూవీ నాకు ఎంత నా హార్ట్లో ఎంత దగ్గరగా ఉంది. బికాజ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఆఫ్టర్ డాన్సింగ్ అండ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ నేను చాలా బోర్ అయ్యాను. అండ్ ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఐ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. ఫిజికలీ ఆల్సో ఐ వాంట్ పుట్ మోర్ ఎఫర్ట్స్. సో నేను ఎంజాయ్ చేశాను. ఫర్ మీ నిజం చెప్తే ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ ప్రాబ్లమ్, బికాజ్ యూ హ్యావ్ సీన్ హౌ హ్యాపీ ఐ యూస్ టు బి ఆన్ ద సెట్. ఇఫ్ ఐఎమ్ దేర్ ఆన్ ద ఫీల్డ్, ఐఎమ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీవన్, I'm just throwing the ball, we are playing on the set. No, than she's always that fun andi. Successful anga she'll be making evartuna game ఆడుతుంటది, ప్రాక్టీస్ చేస్తుంటది, వీడియోస్ తీసుకుంటుంటది. సో తను యాక్చువల్లీ ఇందాక ఒక ఇంటర్వ్యూ కూడా అడిగినప్పుడు చెప్పాను, when people ask me how was your working experience with Lavanya, నాకు తను ఎప్పటి నుంచో ఫ్రెండ్. సో మేము సెట్కి వెళ్ళి ఫస్ట్ టైం కలీగ్స్ గాను కోస్టార్స్ గాను కలడం కాదు, ముందు సినిమా చేసాము, అంతకు ముందు నుంచి మేము ఫ్రెండ్స్. సో సడన్గా ఏ లావణ్య ఓకే కూల్ ఇవాళ ఓకే ఇది ఇలాగుండేది తప్ప మాకు ఓకే మేము కోస్టార్స్ హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని వైబే లేదు. ఒక ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం నాకు తనతో ఎక్స్పీరియన్స్ కాబట్టి షీ వాజ్ అ డ్రీమ్ టు వర్క్ విత్. ఎప్పుడు టైంకి వచ్చేది, సీనియర్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకునేది, ఒక విషయం నేర్చుకోవాలంటే నేర్చుకునేది. అండ్ కొన్నిసార్లు ఇప్పుడు షీ ఈజ్ అ స్టార్, తను చేయననిందంటే కాదు నాకు ఇది రాదు, బైక్ ఉంది నాకు రాదు, మీరు పెట్టే తీసుకెళ్ళండి మేము ఏం చేస్తాం, యూ హ్యావ్ టు, ఇట్స్ ఫేర్. బట్ దానికోసం నేర్చుకోవాలని ఒక ప్రయత్నం ఉంది కదా, అది యాక్టర్గా ద రెస్పెక్ట్ యూ గివ్ టు ద క్యారెక్టర్ అండ్ షీ హడ్ గివెన్ ద 200% ఇన్ ద ఫిల్మ్. సో యా, సో అంటే ఇందులో హీరో హీరోయిన్ అనంతు ఇద్దరు హీరోలు అని చెప్పాలేమో. క్యారెక్టరేషన్ అలాగే ఉంటుందండి. లైక్ ఈవెన్ వెన్ వీ రోట్ దిస్ క్యారెక్టరేషన్, అంటే మేము ఎప్పుడైతే దీన్ని తమిళ్ రీమేక్ పికప్ చేసుకుని 50% స్క్రిప్ట్ రీరైట్ చేసాం. సో దాంట్లో కొన్ని విషయాలు ఈ సినిమాలో మేము చాలా కాన్షియస్గా చెప్పిన విషయాలు ఏంటి అంటే, మేము వెన్ ద ప్రొడక్ట్ రైటర్ అండ్ ద డైరెక్టర్ సిట్టింగ్ అండ్ క్యూరేటింగ్ ద ఫిల్మ్ అండ్ చేంజింగ్ సీన్స్, క్యారెక్టర్ చాలా ఐడియలిస్టిక్గా ఉండాలి. ఎప్పుడు కూడా అమ్మాయిలకి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒక లైన్ ఉండదు. తన క్యారెక్టర్ విల్ స్టాండ్ అప్. తనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వెళ్ళి కాపాడడం ఉండదు, తనే మాడుకు బయటకు వస్తుంది అంతే. సో దేర్ వాజ్ నెవర్ ఎ పాయింట్ వేర్ షీఈ్ అ డామ్స్టెల్ ఇన్ డిస్ట్రెస్, షీ సేవింగ్ హర్ ఓన్ డే. తన లవ్ ట్రాక్ లోనే ఒక ఎలిమెంట్ ఏంటంటే తన బైక్ లో ఎవరిని కూర్చొనివ్వదు, ఇంకో బైక్ తన ఎక్కదు. And for that I have a lot of respect for Sandeep, because normal I don't know, I have not done such scenes with heroes before, but for a man to even be like comfortable with a scene like that where heroine is like, you know what, stop there, let me just handle it myself. So the oka manchi change for me, you know. So I have a lot of respect for that, because as a hero of the film, if he was like, okay, no, and he was really excited to tell me, okay, we are doing this scene. So I really liked it. సో అంటే హాకీ ప్లేయర్ కాబట్టి ఇంకా తనకంటే ఎక్కువగా మీరే ఎక్కువ హాకీ నేర్చుకోవాలి. నా హాకీ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుందండి, ఫస్ట్ హాఫ్ అంతా తన హాకీ. ఫస్ట్ సో ఇది ఉంటుంది, దాని తర్వాత నేను నేర్చుకున్న ఆడే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ 23 minutes మ్యాచ్ ఒకటి ఉంది కాబట్టి, మ్యాచ్ అనేసరికి మేము ఆడే ఆపోనెంట్ టీమ్స్ ప్రొఫెషనల్ ప్లేయరు, మా టీంలో ప్రొఫెషనల్ ప్లేయర్స్. ఇప్పుడు మేము ఎలా ఆడుతాం, ఇప్పుడు అది నాకు మెంటల్గా తప్పు అనిపించింది. ఒక గేమ్ నేర్చుకోకుండా దానికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న దానికోసం 6 months ట్రైన్ అయ్యా. సో ఇక్కడ బేగంపేట హాకీ స్టేడియం అండి, ఇక్కడ బేగంపేట హాకీ స్టేడియం 6 months ట్రైన్ అయ్యాను. మళ్ళీ మొహాలీకి 2 days బిఫోర్ వెళ్ళి నేను ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటంటే, సరే ఒక ఏదో నేషనల్ ప్లేయర్ లాగా ఆడాలంటే కష్టం, కానీ ట్రిక్ షాట్స్ నేర్చుకోవచ్చు. మీరు ఒకసారి చూసారంటే ప్రతి ఒక్కరికి ఒక అదిరిపోయే స్టైల్ ఉందండి. అటు హాకీ బ్యాట్ ఒక ద వే హీ హిట్స్ ద బాల్, ఇలా చూ టప్ అంటాడు, అసలు ఆ బాల్ పట్టించుకోడు, కావాలని ఒక చిన్న ఒక యాటిట్యూడ్లో
ఒక అరగెన్స్ ఉంటుంది కదా, స్పోర్ట్లో ఒక అరగెన్స్ ఉంటుంది. అది విజువల్గా చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. హాకీ అనే గేమ్ కొంచెం పొగరుగా ఉంటుంది. All these sports have these trick shots, which actually makes it special. ఒక గోల్ కొట్టిన తర్వాత నిల్చోవడం కూడా ఒక చిన్న చాలా బాగుంటుందండి చూడడానికి. ఒక చిన్న పొగరుగా ఉంటుంది, అది ఫ్రేమ్ లో బాగుంటుంది. My favorite, I haven't seen the main climax. I'm sure it's going to be fantastic. కానీ నాకు ఇంటర్వెల్ అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకంటే నేను కూడా ఉన్నాను అక్కడ. ఇట్స్ అమేజింగ్, ఐ లవ్ ఇట్. బాగా ఎంజాయ్ చేశారు హాకీ గేమ్ అయితే. అంటే climax, I'm really looking forward to climax because it was Mohali and like a proper serious game. And అక్కడ చాలా చలి యాక్చువల్లీ చండీగఢ్ లో అప్పుడు. అండ్ తనకన్నా అలవాటు I was కదా, మేమందరూ హాకీ షార్ట్లు యూనిఫామ్ వేసుకుని అమ్మో. మేము షూటింగ్ ఏంటి మధ్యాహ్నం 3:30 స్టార్ట్ చేసేవాళ్ళం. అంటే అది ఇండియాస్ బిగ్గెస్ట్ నెంబర్ 1 హాకీ స్టేడియం, చక్దే షూట్ చేసిన స్టేడియం అది. మేము అడుగు పెట్టగానే 22 ఆర్టిస్టులు ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏంటి మా టీము, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, రఘుబాబు గారు, లావణ్య, అందరూ అక్కడికి వెళ్ళి దిగితే స్టేడియంలో అడుగు పెడితే 28,000 సీటింగ్ కెపాసిటీ స్టేడియం అది. తిరిగి చూస్తే అదో ప్రపంచం. కెమెరా ఎటు పెట్టినా వామ్మో ఏంటిది, ఒక లొకేషనే కదా డిసైడ్ చేసేది సినిమాని. అమ్మో చాలా పెద్ద సినిమా తీసేస్తున్నామని మాకే భయం వేసింది. దెన్ వీ హ్యాడ్ అ బ్లాస్ట్. మేము షూట్ చేస్తే మధ్యాహ్నం 3:30కి మొదలు పెట్టేవాళ్ళం, పొద్దున్న 8:30 వరకు షూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేను యాక్టర్స్గా మేము ఈ టైంకి చేస్తే మా డైరెక్టర్ డిఓపి ఆర్ ఆన్ సెట్ ఈవెన్ బిఫోర్ అస్, దే లీవింగ్ ఆఫ్టర్ అస్. ఐఎమ్ సో బ్లెస్డ్. ఈ సినిమాలో 14 మంది కొత్త టెక్నీషియన్లు లాంచ్ అవుతున్నారండి. Like there was nothing like you can director nene di cheyalenu or I am like this, I shouldn't do. Everyone was doing everything and they were running around everybody. వాళ్ళ సినిమా అనుకుని మా ఏడీస్ కూడా, మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, డెనీ, అశ్విన్ మా క్రియేటివ్ హెడ్, దాని తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పులి కానీ, హేమంత్ కానీ, అందరూ, చిట్టి గారు, ఎవరు నా పని ఇది, నా పని ఇంతే అని ఒక్క మాట ఎప్పుడు ఉండదు. దేర్ ఆర్ బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్ హూ సాట్ దేర్ అండ్ దేర్ లైక్ ఓకే దిస్ ఇస్ మై జాబ్, దిస్ ఇస్ యువర్ జాబ్, దిస్ ఇస్ దేర్ జాబ్. మా కవిన్ డిఓపి మెంట్లోడు. మేము మొహాలీలో 7 రోజులు డే అండ్ నైట్లు షూట్ చేసి దివాళీ రోజు దిగాం హైదరాబాద్లో. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా ఫ్రెండ్ ఇంట్లో గెట్ టుగెదర్ దివాళీ అంటే నేను వెళ్ళా. ఆ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా జెమీ ల్యాబ్కి వెళ్ళి డిఐ మొదలు పెట్టుకున్నాడు. ఈ వెంట్ స్ట్రైట్ టు ద ల్యాబ్ అండ్ హీ వాస్ డూయింగ్ ద డిఐ ఫర్ ద ఫిల్మ్. మామూలుగా ఏ సినిమా కన్నా సరే డిఐ అవర్స్ అప్రాక్సిమేట్లీ 200 to 250 hours అప్పర్ లిమిట్ ఉంటుంది. సో 300 hours కూడా వేసుకోండి. ఈ సినిమాకి డిఐ అవర్స్ 770 hours. ఓ మై గాడ్. ఇప్పుడు ఖర్చుగా ప్రొడక్షన్గా ఎస్ ఇట్ ఈస్ అన్ ఇంక్రీజ్ నో డౌట్, బట్ నాట్ అ బిగ్ ఇంక్రీజ్, కొంచెమే. కానీ ఒకడు నిజంగా పని చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎవరన్నా 350 hours 250 hours నా జాబ్ అయిపోయింది వెళ్ళిపోకుండా నాకు టైం ఇస్తే నేను దాని మీద పని చేస్తాను అని రాత్రి పగలకు పని చేస్తున్నాడు. Huge respect for such people. When I see a technician being so selfishly in love with his job, I'm inspired by it. It's very, very inspiring. So ఈ సినిమాలో అలా చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు. I really hope and pray that నాకన్నా కూడా, లావణ్య కన్నా కూడా వీళ్ళందరికీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ కూడా ఈ సినిమాతో I want them to do really well. All of them are so nice. Like నిజంగా ఒక మంచి లాగా all of them are nice people. Good people. Yeah. సో ఈ మూవీకి ఒక మంచి టీమ్ దొరికింది. For sure. సో అండ్ సాంగ్స్ హిప్ హాప్ అసలు సూపర్బ్ అండి. అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి సాంగ్స్ మాత్రం అసలు. అండ్ ఆ సాంగ్స్కి తగ్గట్టు కొరియోగ్రఫీ కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏదో చిల్లరగా గెంతులేస్తున్నట్లు అలా కాకుండా చాలా డీసెంట్గా ఉంది. సో సూపర్బ్ అసలు సాంగ్స్. ఏ సాంగ్ నచ్చింది మీకు? నాకు సింగల్ కింగ్డమ్ డాన్స్ కోసం చాలా ఇష్టం, కానీ అమీగో కూడా నాకు ఇష్టం. ఇట్స్ వెరీ నైస్లీ షాట్. ఒకటి ఈ సినిమాలోని ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నడిపేతోనే రీమేక్ కాబట్టి ఎక్సెప్ట్ ఫర్ 2 songs మిగతా మ్యూజిక్ అంతా యాజ్ ఇట్ ఈస్ అక్కడి నుంచి తీసుకున్నాం. దానికి కారణం కూడా ఏంటి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ బిజినెస్ తను హీరోకి చేసిన సినిమాకి తను స్కోర్ చేసుకున్నాడు. అంతకన్నా బెటర్ మ్యూజిక్ తను ఎవరికి ఇవ్వగలడా నాకు తెలియదు. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండి నేను స్క్రీన్లో చూసుకుని ఆర్ఆర్ కొడుతున్నా అంటే నాలో ఉన్నదంతా బయట పెట్టేస్తాను. సో దట్ ఈస్ ద బెస్ట్ స్కోర్ ఐ కెన్ గెట్. సో వీ గాట్ దాట్ స్కోర్. వైల్ షూటింగ్ ఇట్ మేము ఏం కాన్షియస్గా ఫీల్ అయ్యామంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలో అందరూ మనం సీరియస్ సినిమాలు ఇవి చూసి మనం ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటే మ్యూజిక్ వీడియోస్, సాంగ్స్ మనకి హ్యాపీనెస్ ఇచ్చింది, ఎండార్ఫిన్ రిలీజింగ్. సో ప్రతి సాంగ్ని మేము మ్యాజికల్గా షూట్ చేయాలి, ఒక మ్యూజిక్ వీడియోలో చేయాలనుకున్నాం. అందులో ఐ థింక్ ఒక ఫస్ట్ సాంగ్ చూసారంటే ఒక బైక్ రేస్కి అవుట్డోర్ సెట్స్ విత్ 50 ఆటోస్ అండ్ సమ్ 10 cars పరిగెడుతుంటుంది. ఓకేనా? సో విజువల్గానే ఒక ఎక్సైటింగ్ ఉంటుంది. ఇంకో సాంగ్ సెట్ ఒక టెక్నో సెట్ ఇంటర్కట్కి మాంటాజెస్ మధ్యన రన్ అవుతుంటుంది. టెక్నో సెట్దే ఇది. ఇన్ దట్ వాట్ వీ వుడ్ ఆల్సో సెట్ ఇస్ దట్ లావణ్య లెట్స్ లుక్ అవర్ బెస్ట్ ఇన్ ఇట్. అంటే
మనకు ఒక యాక్టర్గా ఒక సాంగ్లో నేను ఎంత బెస్ట్ కనిపించగలను నువ్వెంత బెస్ట్ కనిపించగలవో చేద్దామని మ్యూజిక్ ఆ 2 సాంగ్స్కి కొరియోగ్రఫీ వాజ్ బై సతీష్. రియలీ చాలా బాగుంది ఇది లుక్. నాకు ఎంతో మంది యూనో ద నెంబర్ ఆఫ్ పీపుల్ కాంప్లిమెంటెడ్ యూ కాలింగ్ మీ ఆన్ ఫర్ దిస్ సాంగ్ వెన్ ఇట్ కేమ్ అవుట్ అమిగో. లైక్ షీ లుక్స్ స్టన్నింగ్. రంజిత్ ఫస్ట్ when he saw the edit ఫస్ట్ తను బయటకు వచ్చి ఫస్ట్ అనమాట లావణ్య ఏంటి ఏదో బాలీవుడ్ హీరోయిన్ లా ఉంది అన్నాడు. లైక్ అవును నీ సినిమా అదే అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అంటే నాకు అర్థం కాలేదు లైక్ థ్యాంక్ యూ మా టాలీవుడ్ లో అందరూ అలాగే ఉంటారు అని చెప్పి. సో యా దే రియలీ హ్యాడ్ దట్ వైబ్. దిస్ ఫిల్మ్ హ్యాడ్ దట్ వైబ్. సో మ్యూజికలీ ఇట్స్ ఎ వెరీ టచ్వుడ్, ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్. 7 పాటలు ఉంటాయి. ఏ పాట ఎక్కడ వచ్చింది ఎలా వెళ్ళిందో ఎవరికి అర్థం కాదు. నెరేటివ్ స్టైల్ ఇది కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. హిప్ హాప్ తీసిన సాంగ్స్ చాలా వేరేగా ఉంటుంది యాక్చువల్లీ. ర్యాప్ ఉంటుంది, ఎనర్జీ ఎక్కడ డౌన్ చేయడు, స్లో చేయడు అక్కడ పాటని, పరిగెడుతూనే ఉంటుంది, ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో ఈజ్ డన్ మ్యాజిక్ అండి. నాకు లిటరలీ మేము షూట్ చేసి ఇప్పుడు నేను సీజీలన్నీ వేసుకుని మొత్తం క్లైమాక్స్ 23 minutes మ్యాచ్. సుమాకంకుల గారు వైవహర్ష వాయిస్ ఓవర్ ఇచ్చారు, దానికి కమెంటరీ ఇచ్చారు. వాళ్ళు ఒక గ్రాఫ్లో వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ ఎంటర్టైనింగ్. సో నేను విజువల్ సౌండ్ లేకుండా చూసా, అబ్బా ఏం తీసారా హ్యాపీ అనుకున్న సినిమా వచ్చేసింది అనుకుని హ్యాపీగా ఉన్నా. డైరెక్టర్కి మా డిఓపికి ఎడిటర్కి అందరూ హగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మ్యూజిక్ ఆర్ఆర్ ఫైనల్ ఆర్ఆర్ వచ్చింది నేను వేసుకుని చూస్తున్నా. నాకు అసలు విజువల్ కనిపించలేదు, సౌండ్ ఏమో చేస్తున్నాడు. నేను బాబోయ్ నా సినిమా అయినా ఇది మేము మనం ఇదే తీసామా ఏం కొట్టాడు వీడు అన్నట్టు మేము చూస్తున్నాం అన్నమాట. సాంగ్స్ ఒకటి ఆర్ఆర్ మీరు చూడండి, ఎస్పెషల్లీ అమిగో లైక్ a slow poison. Slowly it gets on to you. అడిక్టివ్ సాంగ్స్ అన్ని ఒక ఎత్తండి. ఈ సినిమా ఆర్ఆర్ హిప్ హాప్ ఇస్ అంటే నాకు మళ్ళీ ఇలాంటి ఆర్ఆర్ దొరుకుద్దని నాకే తెలియదు. అదృష్టం బాగుంటే దొరకచ్చు. ఈ సినిమా కుదిరేసింది అది నిజంగానే. One of his songs is like one of my favorites. What నీతో నేను డాన్స్ I love that song. సో అండ్ మూవీలో కూడా 2 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి మీ లుక్ లో. అవునండి కొంచెం. సో ఏంటి అంటే డిఫరెన్సెస్ ఏంటి అక్కడ? ఉంటుందండి 2 టైం పీరియడ్స్లో జరుగుతుంది సినిమా. మీరు చూడండి అంటే టైం ఉంటుంది కదా, ప్లేయర్ అవ్వక ముందు, ప్లేయర్ అయిన తర్వాత, ప్లేయర్గా నేర్చుకున్న తర్వాత. కరెక్ట్ టైంలో వెయిట్ తగ్గారు, తెలుస్తుంది వెయిట్ తగ్గారు. అండ్ బాడీ కూడా అసలు ఇంత అంటే మీన్ ఇంత చాలా కష్టపడినట్లు మీకు తెలిసిపోతుంది. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా చాలా కష్టపడినట్లు తెలుస్తుంది. అవసరం అది. లుక్ కోసం ఎంత కష్టపడ్డారు అసలు? ఆనెస్ట్లీ స్పీకింగ్ మధ్యలో ఒక రియలీ టెరబుల్ ఫేస్ వల్ల ఐ పుట్ ఆన్ వెయిట్ ఫర్ 1 film. దాని తర్వాత నేను తగ్గనే లేదు. అండ్ ఈ సినిమా ఎప్పుడైతే చేయడానికి మొదలు పెట్టామో ఐ వాజ్ లైక్ నా 100% సినిమాలో నేను పెట్టాలనుకుంటున్నా, చూద్దాం ఇంతకన్నా బెటర్ అవకాశం ఏముంటుంది. స్పోర్ట్స్ ఫిల్మ్ ఇప్పుడు బాడీ ఇప్పుడు నేను సాంగ్ కోసం ఫైట్ కోసం చేయట్లా, ఒక స్పోర్ట్స్ మ్యాన్లా కనిపించడం కోసం ఫిట్ అవ్వాలి. న్యాయం అది అవసరం, అది చేయకపోతే తప్పు. ఇప్పుడు ఒక యాక్షన్ సినిమాలో బాడీ రెడీ చెప్పినా కొట్టేవాడు తప్ప ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ ఫిల్మ్లో అథ్లీట్లా కనిపించకపోవడం అనేది పెద్ద తప్పు. ఒరే ఇప్పుడు కూడా నువ్వు చేయలేండి చాలా తప్పురా సందీప్గా అనుకుని అప్పుడు మొదలు పెట్టింది. ఇది బిగ్గెస్ట్ టాస్క్ ఎక్కడ పడిందంటే మేము ఎప్పుడైతే కరెక్ట్గా మేజర్ సీక్వెన్స్ షూట్ చేయాలో మాకు లాక్డౌన్ వచ్చింది. సో ఈ లాక్డౌన్ 6 months మెయింటైన్ చేయడం అనేది చాలా హెక్టిక్ ప్రాసెస్ అయింది. బట్ ఇప్పుడు అది అలవాటు అయిపోయింది నాకు, థ్యాంక్ఫుల్లీ. ఇప్పుడు నాకు ఇంకా అది పెద్ద మ్యాటర్ కాదు. ఎట్ ఎనీ పాయింట్ ఐ కెన్ గో అండ్ కమ్ బ్యాక్. తినడానికి టైం లేదు అండ్ ఐఎమ్ హ్యాపీ అండి. నాకు ఈ వైబ్ ఇంకా నచ్చింది. ఐఎమ్ గ్లాడ్. సో అప్పట్లో హీరోస్ జస్ట్ మేకప్ వేసుకొని షార్ట్ రెడీ అనగానే డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోయేలాగా ఇప్పుడు హీరోస్ అయితే లేరు. ఫిజికల్ గా మెంటల్ గా క్యారెక్టర్ లో లీనమైపోతున్నారు. అన్నీ చేయగలగాలండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఒక సినిమా ఎంచుకున్నామంటే ఆ సినిమాకి ఏం అవసరం అది మనం చేయగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌడీ బేబీ సినిమాలోని నెక్స్ట్ చేసిన సినిమాలో మీకు ఒక చిన్న మార్షల్ ఆర్ట్స్తో కూడిన ఫైట్ ఉంటాయి, ఒక టౌన్ రౌడీ లాగా. దానికన్నా ఒక స్లాంగ్, ఒక వైబ్, ఒకటి నేర్చుకోవాలి. అవి చేయకపోతే అది రాంగ్. కొన్ని సినిమాలు అట్లీస్ట్ సోఫార్ లవ్ స్టోరీస్ అని చేసినప్పుడు వేరే యూ జస్ట్ హావ్ టు బి ఇన్ క్యారెక్టర్. బట్ ఇది నేను ఎంజాయ్ చేశాను. యూర్ గెటింగ్ టు బీ సంబడి ఎల్స్. అండ్ ఇది నేను బాగా ఎంజాయ్ చేశానండి. ఇది ఒక చిన్న ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి నాకు ఇంకా ఇది ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇంకా ప్రతి సినిమాకి నేను ఏం చేస్తున్నానంటే లేదు నాకు 30-day ట్రైనింగ్ పీరియడ్ ఇవ్వండి అంటున్నాను. బికాస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్ బీయింగ్ దట్ అదర్ పర్సన్. ఇప్పుడు నా ఐఎమ్ ఓన్లీ షూటింగ్ ఫర్ 1 film at a time. సో అదేంటి ఆ సినిమా మొత్తం ఆ ప్రపంచం నుంచి ఈ సినిమా నేను 1.5 సంవత్సరం చేశాను. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఐ వెంట్ టు రౌడీ బేబీ. ఇక్కడ మేము గుమ్మడికాయ కొట్టాక నేను రౌడీ బేబీ సినిమాకి వెళ్ళాను. బికాస్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ యూనివర్స్ అండ్ ఎంజాయ్ దట్ యూనివర్స్. సో ఆ పరంగా నాకు ఒక పెద్ద చేంజ్ ఓవర్ ఈవెన్ ఎక్స్ప్రెస్ భలే ఐ ఎంజాయ్డ్ ఇట్.
సో మరి అంటే తెలుగు హీరోస్లో అంటే తెలుగు ఇండస్ట్రీలో అయితే హాకీ ప్లేయర్గా అసలు మీదే ఫస్ట్ మూవీ అండ్ వేరే లాంగ్వేజెస్లో వచ్చింది కూడా. వేరే లాంగ్వేజ్ ఒక్కొక్కసారి ఇప్పుడు దాకా 3 సినిమాలు వచ్చినాయి. మొత్తం ఇండియాలో 3 హాకీ సినిమాలు వచ్చినాయి. సో తెలుగులో మాత్రం ఇది ఫస్ట్ టైం. ఏ హీరో కూడా ట్రై చేయలేదు. సో హాకీ ప్లేయర్గా ట్రై చేద్దాము అని డైరెక్టరే స్టోరీ అట్లా చెప్తున్నప్పుడు సో ఏమనుకున్నారు అంటే హాకీ రాదు ప్లస్ లేదండి, మేము యాక్చువల్లీ ఇది ఒక రీమేక్ కదా. రీమేక్ ఒక సూపర్ హిట్ ఫిల్మ్, ఒక సూపర్ హిట్ కాంటెంట్ని తీసుకొని రీమేక్ చేస్తున్నాం. అండ్ ఆ కాంటెంట్లోని మాకు చాలా వర్కౌట్ అయింది, కొన్ని వర్కౌట్ అవ్వాలి. అది హిప్ హాపే చెప్పాడు, ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదు బ్రో, మాకు ఉండే పరిమితుల్లో మేము ఇది చేసాం. సో మీరేం చేయండి అంటే ఇవి మనం కరెక్ట్ చేసుకోవాలి అన్నాడు. సో మేము అందరూ టీమ్గా కూర్చొని స్క్రిప్ట్గా ఫస్ట్ అదంతా కరెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ మేము యాక్చువల్లీ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలని డిసిషన్ తీసుకుని ఎత్తికి వీ వర్ వర్కింగ్ ఆన్ బాక్సింగ్ స్క్రిప్ట్. ఆ టైంలో ఇది మాకు పిచ్ అయింది. అండ్ నాకు ఏం నచ్చిందంటే ఇప్పుడు దాకా మనం క్రికెట్ చూసాము, బాక్సింగ్ చూసాము, థెరపీ అన్నీ చూసాం కదా. ఫస్ట్ టైం హాకీ అనే విషయాన్ని ఇప్పుడు దాకా మనం చూడాల. అది మనకు ఒక కొత్త విజువల్, ఫస్ట్ అదే మనల్ని అరెస్ట్ చేసేస్తుంది స్క్రీన్లో. ఏంటి కొత్తగా ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఫుట్బాల్ అనేది గ్రీన్ టర్ఫ్, క్రికెట్ కూడా గ్రీన్ టర్ఫే, హాకీ బ్లూ టర్ఫ్. మీకు ఫ్రేమ్ పెడితే ఫుల్ బ్లూ ఉంటుంది. మీకు విజువల్గానే చాలా కొత్త ఎక్సైటింగ్ ఉంటుంది ఫ్రేమ్లో. నాకు ఒకసారి నా మై ఫేవరెట్ ఇంటర్వ్యూస్ పూరి జగన్నాథ్ గారిని ఒకసారి అమ్మా నాన్న తమిళమ్మాయిలోని ఎందుకు కిక్ బాక్సింగ్ మీద సినిమా తీశారు, ఇంకేమైనా తీసుండొచ్చు కదా అంటే ఆయన నవ్వుతున్నారు, దీన్ని ఏ స్పోర్ట్ మీదనే తీయచ్చండి, నేను తీసిన ఒక కథ, అందులో డ్రామా, దీన్ని నేను చెస్ అని పెట్టొచ్చు, ఫుట్బాల్ అని పెట్టొచ్చు, క్రికెట్ అని పెట్టొచ్చు, క్యారమ్స్ అని కూడా పెట్టొచ్చు, బట్ నాకు స్క్రీన్ మీద కిక్ బాక్సింగ్ చూడడానికి ఎక్సైటింగ్ ఉంది. సో నేను చెప్పాలనుకున్న కథ ఈ స్పోర్ట్ ద్వారా చెప్పా. మా కథలో ఈ కథ హాకీతో విజువల్గా చాలా బాగుంది. నెక్స్ట్ మేము చెప్పాలనుకున్న ఒక విషయం హాకీకి బాగా కూర్చుంటుంది. యాజ్ ఐ సెడ్, ఇండియాస్ ఎక్స్ నేషనల్ స్పోర్ట్. వై సంథింగ్ అన్ ఎక్స్ నేషనల్ స్పోర్ట్? వాట్ హ్యాపెన్ టు ద స్పోర్ట్ కదా. సో వెరీ నైస్. అండ్ స్టోరీ పరంగా కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. సో హాకీని తీసుకొని స్టోరీ ఆ విధంగా నడిపిస్తున్నట్టు మీరు చూడండి, ఇందులో రాహుల్ రామకృష్ణది దర్శిది కూడా రోల్ ఉంటుంది. రావు రమేష్ గారిది అయితే అసలు ఎక్సలెంట్. రావు రమేష్ గారిది, మురళీ యాక్చువల్లీ దే ఆర్ అగైన్ 2 more హీరోస్. అంటే ఈ సినిమాలో ఇంచుమించు ఒక 10-12 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ హ్యావ్ ఎ విసిల్ మూమెంట్. అంటే వాళ్ళు చెప్పే డైలాగ్కో ఒక మూమెంట్కో తప్పకుండా థియేటర్లో విసిల్లో స్క్రీమ్ చేస్తారు. నెగటివ్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ దేర్ ఇస్ నో నెగటివ్, దేర్ ఇస్ నో నెగటివ్ విలన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ సిచువేషన్ పరిస్థితులు అండ్ విసిల్ మూమెంట్స్ ఉంటాయి. కయం ఉంటుంది క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, క్యూట్ క్యారెక్టర్, ఒక్క మూమెంట్లో తప్పకుండా మీరు వస్తారు, విసిలేస్తారు సడన్గా. అది రెగ్యులర్గా సిల్లీగా చెప్పే డైలాగు ఒక హై ఇమోషనల్ మూమెంట్లో వచ్చి అంటాడు, పళ్ళు అంటుంది. అంటే మేము చూస్తుంటేనే మాకు అమ్మ అని కూర్చుంటున్నాం ఏంటి ఎడిట్ షూట్లో చూసుకుని. టిల్లో నేను ఎవరెవరికైతే చూపించానో దేవర్ వన్ ఆఫ్ ద మూమెంట్స్ మార్క్డ్. సో అది ఇంక దేనివల్ల కాదండి, ఆ కథలో స్పోర్ట్ అనగానే ఆ మూమెంట్ వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఎవరిని కూడా తక్కువ చేయలేం, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. అభిజిత్ అనే హీరో, మన అభిజిత్ పూండ్లా ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. తనకి సమ్ ఫ్యాంటాస్టిక్ మూమెంట్స్ ఉంటాయి. మురళీ శర్మ గారు అయితే వామ్మో, దే ఆర్ సమ్ సీన్స్ బిట్వీన్ మురళీ శర్మ గారు అండ్ రావు రమేష్ గారు. ఒక ఇద్దరు టెరిఫిక్ ఆర్టిస్ట్ ఫ్రేమ్ లో ఉంటే ఎలా హోల్డ్ చేస్తారనేది, ఎవరి కాళ్ళు వాళ్ళ పని తినేస్తున్నారు. నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నా వీటిలోని, నేను నవ్వేస్తున్నాం ఇక్కడ. అంటే ఏంది స్వామి వాళ్ళిద్దరు అసలు అని. ఓ మై గాడ్, ఇట్స్ జాయ్ టు వాచ్ యాక్టర్స్ లైక్ దట్ టేక్ ఆఫ్ ఈచ్ అదర్ ఎనర్జీ. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. షార్ట్ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ హాకీ, ఆ బ్రేక్ టైంలో హాకీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళ ఇద్దరు. బ్రేక్ టైంలో ఒక టైం వెన్ వి యాక్చువల్లీ రెస్ట్, అదర్వైజ్ వి ఆల్వేస్ ఆన్ ద ఫీల్డ్ ఓన్లీ కదా. యాక్చువల్లీ నేను కొన్ని వీడియోస్ చూసాను, తను ప్రాక్టీస్ చేసి మరి షోల్డర్స్ పెయిన్ మీరు చక్క మసాజ్ చేస్తున్నారు. అది షోల్డర్ పెయిన్ ఏం కాదు, అది జనరల్ గా మేము అలాగే ఉంటాం. నార్మల్లీ జస్ట్ కేమ్ వాస్ డూయింగ్ దట్ జనరల్ గా అంతే, మసాజ్ ఏం కాదు. అంటే షోల్డర్ పెయిన్ పాపం, మేబీ షీ హ్యాడ్ షోల్డర్ పెయిన్, ఐ డోంట్ నో. నథింగ్, ఐ నో ఐ హావ్ నో ఇంజరీస్. షీ వెరీ స్ట్రాంగ్, బట్ దట్స్ జనరల్లీ ద వైబ్ అంతే. There's a video that he was just doing that. I was like, he has to do this because it's like that. వీడియో తీస్తున్నారని మసాజ్ చేసి చూడు నా చేత ఏమేమి చేస్తుందో హీరో అనేది అన్నమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. చాలా ఫన్నీగా ఉంది అన్నమాట. మేము సెటిల్ ఎప్పుడు అలాగే ఉంటామండి. అంటే వర్క్ టైంలో ఈ సినిమాతో ప్రాబ్లం ఏంటంటే ఫ్రేమ్ పడితే 300 మంది ఉంటారు. ఎవ్రీ డే ఆన్ సెట్ వి హ్యాడ్ మినిమం 150 juniors. Sometimes I you know, even if I'm sitting in my caravan and they are shooting, I used to come and sometimes see that also. Because it's fun because you know just chilling with friends laga. ఆల్రెడీ మీ ఇద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ మూవీ వచ్చింది, ప్రాజెక్ట్ జెడ్ అని చెప్పి. సో యా, మళ్ళీ ఇది సెకండ్ మూవీ మీ కాంబినేషన్ లో. సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ అండి. లైక్ ఐ థింక్ వెన్ I started my career probably 1-2 years కి తను started around the same time. We were all the same group of friends.
చూస్తే ఆ టైంలోనే ఐ స్టిల్ రిమెంబర్ అందాల రాక్షసికి తనకి రెజీనాకి రొటీన్ లవ్ స్టోరీకి పక్కన అన్నిటికీ ఇది వచ్చేది ఏంటి నామినేషన్స్ వచ్చాయి. నేను రాహుల్ బెట్ కట్టుకునే వాళ్ళం అన్నమాట ఊరిని సరదాకి. సో వీ నోన్ ఈచ్ అదర్ ఫర్ లాంగ్ టైమ్, వీఆర్ అవేర్ ఆఫ్ ఈచ్ అదర్స్ వర్క్ కదా, సేమ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఏంటి 9 years we've been friends. 9 years. అండ్ ఇది సెకండ్ ఫిల్మ్ టుగెదర్. అదేదో ఇంట్రెస్టింగ్గా పడిన ఫస్ట్ ఫిల్మ్ టుగెదర్ కదా, ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ వైబ్ ఉండే ఒక విజువల్ స్పాన్ ఫిల్మ్. ఇది అలాంటిది కొంచెం. సో డైరెక్టర్ గురించి చెప్పండి అసలు. డెనీ, నాకు బేసిక్లీ డెనీ ఫస్ట్ వేరే సినిమా ద్వారా వేరే కథ తీసుకుని వచ్చాడు వేరే ప్రొడ్యూసర్ ద్వారా. దెన్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ విత్ దట్ ప్రొడ్యూసర్ ఫర్ హిమ్ ఆర్ ఫర్ అస్. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ ఎత్తుకున్నప్పుడు హీ కేమ్ గాట్ ఇన్ టచ్ విత్ అస్ అగైన్ అండ్ వీ టుక్ హిమ్ ఆన్ బోర్డ్ బికాజ్ వీ లైక్ దిస్ వైబ్. అలాంగ్తో పాటు ఈ సినిమాకి వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టీమ్ ఆఫ్ క్రియేటివ్ హెడ్ అశ్విన్ రామ్ అండ్ అ వెరీ స్ట్రాంగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో వాళ్ళ హార్డ్ వర్క్ అసలు అమ్మో పాపం. అంటే ప్రొడక్షన్ ఇవన్నీ ఒకటి, రోజు 150 మంది మినిమం క్రౌడ్ని హ్యాండిల్ చేయాలంటే ఎంత నరుస్తాం, గోల ఉంటుంది. సో అంటే ఒక రైట్ సీక్వెన్స్ ఉంటుంది, రైట్ సీక్వెన్స్ రోజు 300 మంది జూనియర్స్, 300 మంది ఎక్స్ట్రాస్ యాక్టర్స్ మన సీక్వెన్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఎలా చెప్తాం? ఎవరి కాలాలి ఒక నవ్వేటంటే గాన్ ఫ్రేమ్. క్లైమాక్స్ కూడా ఐ థింక్ వెరీ వెరీ డిఫికల్ట్. అందరూ హిందీ వాళ్ళు యాక్చువల్లీ, అండ్ దే నైట్ షూట్ మే అందరూ ఎవ్రీవన్ గోస్ క్రేజీ లైక్ బికాజ్ దే వాంట్ ఫుడ్, దే ఆర్ స్లీపీ అండ్ కరోనా టైమ్స్. అక్కడే ఐ థింక్ ఇట్ వాస్ రియలీ డిఫికల్ట్. మేము ఆఖరి క్లైమాక్స్ మ్యాచ్ మేము ఏం చేసామంటే దాన్ని ఒక వెబ్ సిరీస్ ఫినాలేలా ట్రీట్ చేసి దానికి స్టోరీ బోర్డింగ్ చేసి బ్రేక్ డౌన్ చేసి మ్యాచ్ కోఆర్డినేటర్ ఒకరిని తెచ్చి అతను షూట్ ఓవర్సీస్ చేస్తూ మేము చేసాం. అక్కడికి వెళ్ళి మేము చూస్తే మేమేంటి 200 జూనియర్ ఆర్టిస్టులని చెప్పాం ఎక్స్ట్రాస్ యాక్టర్స్ని. స్టేడియం 26,000 కెపాసిటీ స్టేడియం, వీళ్ళు ఇంకో 300 రండి. సో ఇట్ వాజ్ అమ్మో మమ్మల్ని మించిన ఒక విషయం, బట్ మజా వచ్చింది. అంటే దాన్ని పుల్ ఆఫ్ చేస్తాం అనుకున్నా. వీ హ్యాడ్ ఫన్. ఐ మీన్ ఒక టీమ్గా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ ఫర్ పుల్లింగ్ దిస్ ఫిల్మ్ ఆఫ్. రేపు ఆడియన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ హై, బట్ ఈ సినిమాని మేము ఇలా చేసి దజ్జాగా ఇదిరా మేము చేసిన సినిమాని పెట్టగలుగుతున్నాం అంటే అదే మాకు పెద్ద విక్టరీ. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే కెమెరా వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రతి పాయింట్ క్యాచ్ చేయాల్సిందే. సో సినిమాటోగ్రఫీ గురించి హీ ఈస్ ద బ్లడ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి కవిన్. ఓ మై గాడ్, ఫస్ట్ ఓన్లీ నాకు నేను సీన్ చూసాను మానిటర్లో, లైక్ ఎంత బాగున్నాను, లైక్ వితౌట్ మేకప్ ఆల్సో అండ్ హెయిర్ లుకింగ్ సో నైస్, ఎవ్రీథింగ్ లుకింగ్ లైక్ ఫోటోషాప్. I was like, okay, now I don't have to worry about how I'm looking, I can just perform. So yeah, that was my first day, first impression. అంటే ఎవరికైనా ఏ హీరోయిన్ ఫియర్ ఉంటుంది కదా, మేకప్ లేకుండా రావాలి, ఎక్స్ట్రా స్టైలింగ్ వద్దు అనేది. ఈ అబ్బాయి మ్యాజిక్ అండి. అంటే ఆడు హీఈస్ అ 24-year-old బాయ్. I found my first experience with him was very good. సో ఫస్ట్ ఈ టీమ్కే మేము ఎలా అలవాటు చేసామంటే మా ప్రొడక్షన్లో షెడ్యూల్ అయిపోయిందంటే ర్యాప్ పార్టీ, టీం అందరూ ఇంటికి వచ్చేస్తారు 30 మంది, ఈ పార్టీ ర్యాప్. ఓ వారం తర్వాత మళ్ళీ షెడ్యూల్. సినిమా మొదలవక ముందు కూడా చిన్న ఫస్ట్ 3 days టెస్ట్ షెడ్యూల్లో చేసాం. టీం ఎలా కనెక్ట్ అవుతున్నారు, అలవాటు చేస్తున్నారని. టెస్ట్ షెడ్యూల్ అవ్వగానే ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ చేసాం. ఆ టెస్ట్ షెడ్యూల్లో లావణ్య లేదు, కానీ అసలు ఎప్పుడు తాగడు. సో మా వాడు ఏం చేశాడు, వచ్చి మా ఈపీ శివ సీతారాం వచ్చి నువ్వు తాగకపోవడం ఏంటి అని 2 షాట్లు వేశారు మనోడు గొంతులో. మనోడు ఫుల్ హై అని బయట బాల్కనీలో కూర్చుని వాటర్ వ్యూ చూస్తున్నాడు. లావణ్య వచ్చింది, జస్ట్ డోర్ ఓపెన్ చేసి హాయ్ కవిన్, దట్ ఈస్ లావణ్ అంటుంటే కవిన్లో చూసి ఓ మై గాడ్ షీ ఈస్ సో బ్యూటిఫుల్ అన్నాడు. నేను But the way he said it, I was not expecting it. చిన్న పిల్లలు ఉంటాడు, మళ్ళీ అరిసేస్తుంటాడు సెట్లో. అంత నేనే దగ్గరికి వెళ్ళిన భయం నాకు సెట్లో. నేను ఫస్ట్ లాగా ధోరణి చేస్తాడు, ఏ మూడ్లో ఉన్నాడు అంట. ఓకే అనేసి నేను పక్కన ఏమన్నా పంపుతాడు, వాళ్ళు చెప్పి కనుక్కో ఏంటి నేను మాట్లాడు. బికాస్ ఒకటే రీజన్, ఆడి పనిలో ఆడు 200% నిజాయితీగా ఉన్నాడు. పర్ఫెక్షనిస్ట్. అంటే దాట్ బాయ్ విల్ గో ప్లేసెస్. ఐ మీన్ మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ సినిమా నాకు నెక్స్ట్ 2 సినిమాలు నాతోనే. But every film is madder than the other. Completely different vibes. No, that's a good place. But I'm just saying that Abhi to right now he is with you. He'll take your movies to different places. True. I genuinely believe. Ade ఏ సినిమా చేసినా ఆ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నాడో he'll take the film one notch up. Yeah. He is such a technician. వెరీ నైస్. బాగా ఎంజాయ్ చేశారు మూవీ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం టీం అంతా అయితే. అంటే మా ఎడిటర్ కానీ అందరూ దే రియలీ గాన్. చోటకే ప్రసాద్, దే గాన్ అవుట్ ఆఫ్ ద వే అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్.
సో లావణ్య ఓవరాల్ మూవీలో బాగా టఫ్ సీన్ ఏమనిపించింది మీకు? అదే కదా, ఒక సీన్ ఉంది దీనిలో ఐ హ్యావ్ టు లైక్ ప్లే అండ్ యూనో పాస్ అండ్ యూనో జస్ట్ డాచ్ ద బాల్. అండ్ ఫస్ట్ చేసినప్పుడు బాల్ లేకుండా చేశాను, ఎందుకంటే యూనో ఇట్స్ డిఫికల్ట్ టు హోల్డ్ అ బాల్, యూనో ఐఎమ్ నాట్ అ ప్రో ప్లేయర్. సో చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐ థింక్ ఐ డిడ్ సంథింగ్ రాంగ్, నాకు నిజంగా మళ్ళీ చేయాలి అలా నాకు అనిపించింది. సో హీ వాజ్ లైక్ ఓకే Lavanya, we'll see in the edit, if it doesn't look nice then we'll shoot again. So he gave me that confidence. I was like thank God. And చూసిన తర్వాత చెప్పారు కి it looks like you're mopping the floor. I was like okay, thank you, please reshoot it again, because you know now I felt it, because without the ball it was difficult for me to understand how to hit. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా యూనో ఐ రియలీ understood how to aim and pass and everything, and then మళ్ళీ చేశాను. So I'm really thankful, because the last thing I want to do is look stupid on the screen playing hockey. So that was the only difficult part and challenging, but just because of these people I'm happy. మేము సినిమాలో ప్రతి సీక్వెన్స్ మాకు ఏమైనా ఇది కరెక్ట్గా అనుకున్నట్టు రాలేదనిపించిందో మళ్ళీ తీసాం. ఎక్కడా కూడా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా మేము ఒప్పుకునే కవిన్ గారు ఒప్పుకోడు, అక్కడ పరిగెడదు. ఒక్క సింగిల్ ఫ్రేమ్ కూడా మేము అనుకున్నట్టు ఇది రాలా అని తెలిసిందా మళ్ళీ తీసాం. మేము 100% ఓకే, ఇంతకన్నా బెటర్ నీ సినిమాని మేము చేయలేం అని మేము డిసైడ్ అయినప్పుడు అప్పుడే ఓకే రిలీజ్ డేట్ చెప్పండి, నెక్స్ట్ 2 వారాల్లో ఏ డేట్ బాగుంది అనుకుని అనౌన్స్ చేసాం. సో వీఆర్ నాకు ఈ సినిమాలో కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మా 200% మేము దీంట్లో పెట్టేసాం. ఇంతకన్నా బెటర్గా దీన్ని ఎలా చేయాలో మాకు తెలియదు, మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. నేను నమ్మేది ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ని, ఈ ఎమోషన్ని తప్పకుండా మన ఆడియన్స్ థియేటర్లో ఫీల్ అవుతారు. అండ్ వితౌట్ డౌట్స్ అండి, మన 2 తెలుగు రాష్ట్రాల సినిమా ఆడియన్సు తోప్. పోస్ట్ కోవిడ్ మీరు అన్ని స్టేట్లు చూడండి, హిందీ తీసుకోండి, తమిళ్ తీసుకోండి, కర్ణాటక, కేరళ, ఓన్లీ తెలుగు 2 స్టేట్స్లోనే జామ్. So proud. జామ్ అంటే అది అసలు హ్యాట్స్ ఆఫ్ అండి, అది గ్రేట్. పెద్ద రివ్యూర్ ఆల్సో పోస్ట్ చేశారు కి people should learn from Telugu audience and Telugu industry. And in Telugu industry is because of the Telugu audience. And I mean to salute Telugu people to even release their movie, but it's only because of the confidence we have in the audience that they'll come and watch the film because they love cinema. నిజమే, అంత కాన్ఫిడెంట్ గా మూవీస్ రిలీజ్ చేస్తున్నారు అంటే అది లేదండి. ఇది యాక్చువల్లీ ప్రతి తెలుగు సినిమాలో పనిచేసే వ్యక్తికి, తెలుగు సినిమాపై డిపెండ్ అయి పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి చాలా గర్వతగ్గ విషయం, గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు నమ్మరు, ప్రతి స్టేట్ నుంచి అందరూ పెట్టుబడి ఎత్తుకుని హోటల్స్ చేస్తారు ఇక్కడ. నాకు చెన్నై నుంచి 10 మంది తెలుసు, బెంగళూరు నుంచి 4 తెలుసు, హిందీ నుంచి 9 మంది ప్రొడ్యూసర్లు వచ్చారు ఇక్కడికి, అందరూ తెలుగు సినిమా చేయాలని. అందరికీ ఏంటి ఇది మ్యాజిక్, ఇది కనిపిస్తుంది అంటే అది ఎవరి వల్ల? ఆడియన్స్. అంటే నువ్వు మంచి సినిమా చేయి, ఏదన్నా చేయి, మాకు నచ్చితే విల్ మేక్ ఇట్ విక్టోరియస్. ఆ ఎనర్జీ చాలండి ఒక యాక్టర్కి, ఒక సినిమా పర్సన్కి. ఆ ఎనర్జీని ఇస్తే ఒకళ్ళు ఎంతన్నా పనిచేస్తారు. సో దట్స్ అమేజింగ్. సో మీరు చాలా కష్టపడ్డారు కాబట్టి కంపల్సరీగా ఆడియన్స్ మంచి సక్సెస్నే అందిస్తారు ఈ మూవీకి సంబంధించి అయితే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి ఇవి? ఇమీడియట్గా నా ప్రొడక్షన్ ఉందండి, వివాహ భోజనం అని చెప్పేసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేశా. మన సత్య హీరో, కమిడియన్ సత్య హీరో, నేను ఒక ఎక్స్టెండెడ్ క్యామియో చేశాను. హిల్లేరియస్ ఎంటర్టైనర్, క్లీన్ ఎంటర్టైనర్. దాని తర్వాత రౌడీ బేబీ అని చెప్పి కోనా గారి ప్రొడక్షన్లోని, నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్లో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా, బాబీ సింహ, బోత్ ఆఫ్ దెమ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్స్. డామ్ ఫన్ ఫిల్మ్. ప్రొడ్యూసర్గా హీరోగా చేస్తారు, ఫుల్ టైర్డ్ అయిపోవట్లేదా? యాక్చువల్లీ చాలా టైర్డ్గా ఉందండి, నేను ఎక్స్పెక్ట్ చేయలే, చాలా టైర్డ్గా ఉంది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఏమైపోయిందంటే ఫస్ట్ A1 అనేది ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రొడక్షన్. అంటే ఈ సినిమాలో ఏ తప్పు జరిగిపోకూడదురా అనేది ఆ పరంగా మై పార్ట్నర్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ రావు ఆర్ట్స్ వాళ్ళు బాగుండాలండి. వాళ్ళు బాగుంటే నిజంగా చాలామంది బాగుంటారు. అండ్ వివాహ భోజనం అనేది మా టీం కోసం చేసిన పని. అంటే కోవిడ్ టైంలోని ఒక 6 నెలలు అందరికీ ఫైనాన్సెస్ అవుట్ అండి. మేము కూడా ఏంటి మళ్ళీ నాకు ఇప్పుడు రెస్టారెంట్లో ఆ టైంలో ఇంచుమించుగా 1000 మంది దాకా మాకు ఎంప్లాయీస్ ఉండేవారు వివాహ భోజనం చైన్ ఆఫ్ రెస్టారెంట్స్లో. వీ వర్ లూజింగ్ అవుట్ ఆన్ దెమ్, వీ హ్యాడ్ టు సెండ్ మనీ టు దెమ్. ఇక్కడ సినిమా టీము ఈ టైంలో నాకు టెన్షన్ వచ్చేసింది, ఇంక అన్నాలు చేస్తాం ఏం చేస్తాం అనే పాయింట్లో నా నెక్స్ట్ సినిమా తీసే డైరెక్టర్ ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. హిలేరియస్ క్యూట్ ఫిల్మ్. ఒక లాక్డౌన్లో పెళ్ళి అయిపోయి 16 మంది ఒక ఇంట్లో స్టక్ అయిపోతే ఎలా ఉంటుంది ఒక ఫ్యామిలీ. సరే ఇదేం చేద్దామంటే మనం ఇలా చేసి కన్నా ఒక సినిమా తీస్తే ఇట్స్ రన్నింగ్ వర్క్ ఫర్ ఎవ్రీబడి.
అని ఉద్దేశంలో స్టార్ట్ చేసిన సినిమానే అది. సడన్గా ఏమని రిలీజ్ రావడం అన్నీ కలిసి రావడం చాలా హెక్టిక్ అయిపోయింది. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. అంటే ఐఎమ్ హ్యాపీ ఐ డిడ్ దిస్, ఐ నెవర్ లుక్ బ్యాక్. సినిమాలు బాగా వచ్చినాయి, యంగ్ టెక్నీషియన్స్, సెట్ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్ డెబ్యూయింగ్, సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. అండ్ లావణ్య, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? సీకేసీ చావు ఖబరు చల్లగా ఈ తాజ్తో, అండ్ ఆ మూవీకి కూడా నేను చాలా చాలా ఎక్సైటెడ్ బికాస్ యాక్చువల్లీ ఇద్దరు మూవీ A1 Express అండ్ చావు ఖబరు చల్లగా చాలా వేరే వేరే లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్, అది నాకు కావాలి యాజ్ అన్ పేరే యాక్టర్. డిఫరెంట్గా ఉంది, చావు కబురు Ah. చల్లగా. నాకు చాలా ఎక్సైటింగ్ ఉందండి, నాకు చాలా నచ్చింది. అందులో కార్తీక్ కూడా నాకు బాగా ఇష్టం, కార్తికేయ. అండ్ నాకు తన లైన్ చెప్పగానే అమ్మా భలే ఉందిగా అనిపించింది My నాకు. introduction, వెరీ first క్యూట్. time you'll see something, introduction like that, and that movie is something else. And I'm so happy that Telugulo A1 Express first hockey Telugu movie and Chau Kharbhu Chalaga, different concepts, different story, and our movie lo full performance again, but it's completely contrast to this film, and that's what I wanted. You know, how my career should be. You know, very contrast. I'm a person who gets very bored easily, so for me it's very important to different things. So correct time lo naku dorikindi idhar story, and I'm very happy. So our movie kuda ee month lo release. 2 వారాలు రిలీజ్, ఏమైనా అయినా 2వ వారానికి చావు కబురు చల్లగా. Yeah. లాక్డౌన్ తర్వాత వచ్చేసి మూవీస్ అన్నీ కూడా టైటిల్ తోనే థియేటర్స్ కి రప్పిస్తున్నారు కదా. మంచి మంచి వస్తున్నాయి. మూవీ ఏమో కానీ టైటిల్స్ తోనే వచ్చేస్తాయి, కాదండి, అది దాటి కూడా డిఫరెంట్ గా. ఒక ఇండస్ట్రీ ఇంచుమించుకు ఒక సంవత్సరానికి మూతపడిపోయిందండి. మూతపడిపోయి ఒక ఈ ఇండస్ట్రీ మీద లక్షల మంది బతుకుతున్నారు. మంచి ఈ కష్టం ఇండస్ట్రీ ఉన్నది ఎప్పుడు మొత్తం ఓపెన్ అవుద్ది industry అంతా. కదా. మాకు మీరు నమ్మరు, A1 Expressకి ఎన్ని ఓటీటీ ఆప్షన్స్ వచ్చినాయి తెలుసా. ఆ టైంలో నాకు లావణ్య ఫోన్ ఎత్తాలంటే టెన్షన్. ఓటీటీ కాదు కదా థియేటరే కదా, ఓటీటీ కాదు కదా థియేటరే కదా అనేది. నాకు ఇక్కడ ఈ లాఫర్ చెప్తున్నారు, నేను పార్ట్నర్స్ చెప్పడం నాకు టెన్షన్. హిప్ హాప్ మ్యూజిక్ OTT లో కవిన్స్ కూడా వర్క్ పెద్ద సినిమాలే రిలీజ్ అయ్యాయి. కాదు, ఈ అవును. మూవీ స్మాల్ స్క్రీన్ కోసం కాదండి, యూ కెన్ అది- వాచ్ ఇట్ అగైన్ ఆఫ్టర్ యూ వాచ్ ఇన్ థియేటర్, కానీ సౌండ్ మ్యూజిక్ ఇప్పుడు మీరు visuals. పెద్ద సినిమాల్లో Yeah, కూడా yeah, yeah. మీరు చూసారంటే You're right. డ్రామా కంటెంట్ వేరండి. స్పోర్ట్స్ అనేది ఏంటి, కొన్ని సార్లు ఇప్పుడు తప్పకుండా నాకు చిన్న స్క్రీన్లో కూడా ఓటీటీలో కూడా వర్కౌట్ అయ్యేదేమో సినిమా. ఐ బి వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ I think ప్రోడక్ట్. comedy and everything works okay on కానీ small screen. ఒక మ్యాచ్ జరిగేటప్పుడు Yes. అక్కడ గోల్ కొట్టినప్పుడు ఫౌల్ జరిగినప్పుడు అందరూ ఆడియన్స్ అంతా అరుస్తాం కదా. "ఏయ్!" ఓ, ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి సినిమాకి రాదు. అది థియేటర్ ఈ సినిమాకి అవకాశం ఉంది, Yeah, అవకాశాన్ని వదులుకోవడానికి మేము రెడీ లేం. yeah. నాకు ఫస్ట్ డే మామూలుగా అది ఏ సినిమా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినది ఇప్పుడు దాకా. మై ఎంటైర్ కెరియర్ టిల్ మై 25th ఫిల్మ్ ఐ హావ్ నెవర్ సీన్ ఫస్ట్ డే మార్నింగ్ షో. ఈ సినిమా నేను చూస్తాను, నాకు చూడాలని మూవీ అని చెప్పి ఇంత స్పెషల్ కేర్ తీసుకున్నారా? అవును కదండి, అంటే గుర్తుండాలి కదా. అంటే నేను ఏమనుకున్నాను, ఓకే ఇప్పుడు దాకా లైఫ్లో చేసిందంతా ఒకటి, ఇది కొంచెం స్పెషల్గా ఉండాలి అనుకున్నా. అండ్ వి వెంట్ ఓవర్ 25th అని చేయాల, ఒక ఫిల్మ్ స్పెషల్గా చేయాలనుకున్నా. నాకు థ్యాంక్ఫుల్లీ అది 25th ఫిల్మ్ అయింది. సో నిజంగానే 25th మూవీ గుర్తుండిపోవాలని అనుకున్నట్టుగానే ఆ విధంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. అవుతుందండి, థ్యాంక్ యూ. కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఇది A1 Express మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.